ఇప్పుడు మన పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులు కానీ మన పాలమూరు జిల్లా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కానీ చేపట్టబడి పూర్తి కాని ప్రాజెక్టులు కానీ ప్రకటించబడి పూర్తి కానటువంటి ప్రాజెక్టులు కానీ ఇది ఒక రాజకీయం అయిపోయింది మన పాలమూరు జిల్లా ప్రాజెక్టులు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాలమూరు జిల్లా ప్రాజెక్టులపైనే పెద్ద చర్చ జరిగింది. కృష్ణానది నీళ్లతోనే పెద్ద చర్చ జరిగింది. మన నీళ్లు నిధులు నియామకాలైనటువంటి ఒక సెంటిమెంట్ పైనే ఆనాడు తెలంగాణ ఉద్యమం మరి పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చింది. దానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ మన పాలమూరు జిల్లా నుంచే ఎంపీగా ఎన్నికై మరి తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగిండు. మరి ఈ పాలమూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టులను వారి రాజకీయ అవసరాలకే వాడుకుంటున్నారు తప్ప కేవలం డైలాగులతోనే పాలమూరు జిల్లా ప్రజలను తృప్తిపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప పాలమూరు జిల్లా రైతాంగానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏ అయితే ప్రాజెక్టులు నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, ఆర్డిఎస్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆ పార్టీ చిత్తశుద్ధి చూపించలేదు. ఆ ముఖ్యమంత్రి గారు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు దాని మీద దృష్టి సారించలేదు. కేవలం మాటలతోనే కాలం గడిపేశారు. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేయలే. పాలమూరు జిల్లా, కొంత రంగారెడ్డి జిల్లా ప్రాంతము, కొంత దేవరకొండ ప్రాంతము ఈ పాలమూరు రంగారెడ్డిలో ఆనాడు ప్రతిపాదించారు. 8 లక్షల ఎకరాల నీళ్లు మహబూబ్నగర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు, మిగతా 2 లక్షల నీళ్లు రంగారెడ్డి, అదే కొంత దేవరకొండకి ఇచ్చేటటువంటి విధంగా ఆనాడు ప్రాజెక్టును రూపొందించారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని రూపురేఖలే మార్చేసిండు. జూరాల అప్రోచ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసి నార్లాపూల్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర దాని అప్రోచ్ని మార్చిండు. ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించినాం. దీనివల్ల ప్రాజెక్టు పూర్తి కాదు, కేవలం దీన్ని రాజకీయం కోసం ఉపయోగించుకున్నారు తప్ప దీనికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆనాడు కూడా మాట్లాడడం జరిగింది. అన్నట్టుగానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వట్టం దగ్గర ముఖ్యమంత్రి గారు దానికి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దానికి శంకుస్థాపన చేసి ఈ వట్టం దగ్గర ఈ గుట్ట మీదనే నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా, ఈయనే కుర్చీ వేసుకొని కూర్చుంటా, 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు పాలమూరు ప్రజలకు. కృష్ణమ్మ నీళ్ళతో వల్ల మన కాలు కడుగుతానని, పాదాలను కడుగుతానని పాలమూరు రైతాంగాన్ని ఇట్లాంటి అనేక సెంటిమెంట్ అయిన డైలాగులు మస్తు కొట్టిండు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి ఆనాడు లేనటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పూర్తి చేయనటువంటి పాలమూరు రంగారెడ్డి పైన మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడడము, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిపిఆర్ని వెనక్కి పంపిందని మాట్లాడడము, అంటే బట్టగాల్చి భారతీయ జనతా పార్టీని ఏసీ చేతులు దులుపుకుందామని ఏదైతే వాళ్ళ దుర్బుద్ధి ఉందో, ప్రజలను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడో, అబద్ధాలతోనూ కాలం గడిపినటువంటి కేసీఆర్ మళ్ళీ అబద్ధాలతోనే మళ్ళా బయటికి వెళ్ళడానికి వచ్చిండో దాన్ని పాలమూరు ప్రజలందరూ కూడా ఇలా గమనిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం పాలమూరు ప్రాజెక్టులని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, మన ఈనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటిదాకా మరి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేకపోవడం, దాని మీద చిత్తశుద్ధి కొరవగవడం, మరి జూరాల అప్రోచ్ ఉన్నటువంటి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఏదైతే పేరు పాలమూరు రంగారెడ్డికి ఉందో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి జూరాల అప్రోచ్నే తీసుకోవాలి. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును
తిరిగి రివ్యూ చేసి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం జరిగినటువంటి కొన్ని పనుల ఆధారంగా మొత్తం ఈ ప్రాజెక్టును జూరాల అప్రోచ్గా తీసుకొని దాని కింద కట్టినటువంటి రిజర్వాయర్ ఉదండాపూర్ కావచ్చు, ఇటు కర్వేన కావచ్చు, ఇంకా అవసరమైన చోట రిజర్వాయర్ నిర్మాణం చేసి మరి జూరాల ద్వారా అప్రోచ్ ద్వారా నీళ్లు తీసుకొని ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి. ఏదైతే షాద్నగర్ దగ్గర లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కడతామని అన్నాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత మాట తప్పి దాన్ని తీసేసిందో దాని విషయంలో కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే కేసీఆర్ నెత్తి మీద కుండ లక్ష్మీదేవిపల్లి, ఆ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నింపితే మొత్తం పాలమూరు అంతా వాడుతుంది, మొత్తం గ్రావిటీతో నీళ్ళు వస్తాయని అనేక సార్లు చెప్పిండ్రు. మరి దాన్ని ఎందుకు ఆపేసిండ్రు? గ్రావిటీతో వచ్చినటువంటి ఆ రిజర్వాయర్ని ఎందుకు చేపట్టలేదు? ఇవన్నిటిపైన కూడా రివ్యూ చేసి మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ మహబూబ్ నగర్ పాలమూరు పార్లమెంటులోని 7 నియోజకవర్గాలకు నీళ్ళు అందిస్తూ రంగారెడ్డి జిల్లాలోని కొంత ప్రాంతానికి కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించి, ఎందుకంటే కృష్ణానది నీళ్ళని మన మహబూబ్ నగర్ జిల్లాకు పూర్తిగా వాడుకుంటూ రంగారెడ్డి జిల్లా కూడా వేరే దగ్గర నుంచి నీళ్లు అవకాశం కాకుండా ఇక్కడి నుంచే రంగారెడ్డి జిల్లా కూడా అవసరమైనటువంటి నీటిని సాగుని అందించే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని అటు నాగార్జున సాగర్ నీళ్లను మరి నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాలకు మళ్లించుకుంటూ మరి ఈ కార్యక్రమం చేపడితే మరి ఈ జిల్లాకు న్యాయం చేసినట్టు విధంగా అవుతుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైతే డిండి ప్రాజెక్టు కోసం ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని ఇంకొక మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దాన్ని ఏదైతే ప్రపోజల్ పెట్టిందో అది సరైంది కాదు, మళ్ళొక పొరపాటుని చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని. ఆ యొక్క డిండికి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రపోజల్ను మానుకోవాలి, దాన్ని విరమించుకోవాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా ఆనాడు జిల్లాలో ఉన్నటువంటి ఆనాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరం కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా డిండికి నీళ్ళు తీసుకుపోవడానికి ఇక్కడి నుంచి తీసుకుపోవడాన్ని వ్యతిరేకించినాము. దానికి అందరం కూడా లేఖ ద్వారా రోజు మా వ్యతిరేకం తెలపడమే కాకుండా దాన్ని అడ్డుకున్నాం. దానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని విరమించుకున్నారు, ఆలోచన విరమించుకున్నారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తెరలేపి మరి డిండికి ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోవాలని అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది సరికాదు. ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలి. నోర్లు మూసుకొని అట్లా కూర్చుంటే ఏమాత్రం కూడా సరైంది కాదు. జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారి మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విరమింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా ప్రెషర్స్కు లోను కాకుండా పాలమూరు జిల్లా రైతాంగం కోసం పాలమూరు జిల్లా రైతులను అనేక సంవత్సరాలుగా మాటలతో తప్ప చేతలతో కడుపులు నింపలేదు ఎవరు కూడా వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి గతంలో టీఆర్ఎస్ కానీ 2 ఏళ్ల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ. మరి ఈరోజు ఈ పాలమూరు జిల్లాని ప్రత్యేక దృష్టితో తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ముఖ్యమంత్రులు ఆలారి జిల్లాకు అవసరమైనటువంటి అన్ని వనరులతో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసిండ్రు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులతో మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీనికి నిధులు ప్రత్యేకంగా కేటాయించి పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో చేపట్టి జూరాల అప్రోచ్ ద్వారా దీన్ని పూర్తి చేయాలి వచ్చేటటువంటి 2 సంవత్సరాలు అని చెప్పి కోరుతా ఉన్నా. దానికి మా యొక్క సహాయ సహకారంగా పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.